మంచోళ్ళే, వాళ్ళందరూ మంచోళ్ళే, వాళ్ళందరూ మరి పేదవాళ్లకు చదువు చెప్పిన వాళ్ళే. కానీ వాళ్ళ వాయిస్ మొత్తం కూడా వినిపించదు. ఎందుకంటే వాళ్ళ వెనక ఒక పార్టీ లేదు. ఈరోజు రాకేష్ రెడ్డి వెనకాల పెద్దలు గౌరవనీయులు కేసీఆర్ గారు తెలంగాణ ఆవిర్భావానికి మూల కారకులు. కేసీఆర్ గారి మేధో సంపత్తి, కేటీఆర్ గారి ఆచరణవాదం, ఇవి రెండు తోడైనాయి. మరి ఎంతోమంది రాజనీతిజ్ఞులు రాకేష్ రెడ్డి ఎందుకు ఉంటారు? ఆయన కౌన్సిల్లో ఒక్క మాట మాట్లాడితే లక్షల మంది నిరుద్యోగులు పట్టభద్రులు అందరూ కూడా రోడ్డు మీదకి వచ్చి మన ప్రయోజనాలు కాపాడతారు. కానీ ఆ మంచి వ్యక్తులైన కోచింగ్ సెంటర్ల యజమానులు కాపాడలేరు. అందుకొరకే దయచేసి మీ విలువైన ఓటు వేస్ట్ చేసుకోకండి అని చెప్తూ మరి ఇంత చక్కటి అవకాశం ఇచ్చిన మీకు మరి మిత్రులారా ధన్యవాదాలు తెలుపుతూ అందరూ దయచేసి మీ ఎడమ చేతి పైకెత్తండి. ఒక్కసారి 3 అని చూపించండి. 3 అంటే రాకేష్ రెడ్డి బ్యాలెట్ పేపర్లో 3వ పొజిషన్లో ఉంటాడు. 3వ నెంబర్ రాకేష్ అట్లనే పెట్టండి, లెఫ్ట్ హ్యాండ్ పైకి పెట్టండి. తర్వాత రైట్ హ్యాండ్ పైకి లేపండి. 1 అని చూపించండి. 3వ నెంబర్లో ఉండే రాకేష్ రెడ్డికి 1వ నెంబర్ 1 అని రాయాలి. 1 అనే రాయాలి. 1 అని మాత్రమే, అంటే 1 అని 1 అంటే ఓఎన్ఈ 1 కాదు, ఇట్లా నిలువు నామం పెట్టాలి. మిత్రులారా దయచేసి వేరే రాయకండి, దయచేసి వేరే మీకు ఇష్టమైన దేవుళ్ళ పేర్లు రాయకండి. అందుకొరకు మీరు 1 అని మాత్రమే రాయాలి. పొద్దున లేచిన వెంటనే 3 అట్లా అనుకోవాలి, ఇట్లా అనుకోవాలి. తర్వాత మధ్యాహ్నం అన్నం తినేటప్పుడు 3 ఇట్లా అనుకోవాలి, 1 అనుకోవాలి. మీ ఇంట్లో మీ భార్యలు కానీ భర్తలు కానీ అమ్మలు కానీ నాన్నలు కానీ ఎవరైనా ఏం చేస్తున్నారు వీటికి పిచ్చి పట్టిందానంటే ఇదంతా ఒక మాదో కోడ్ లాంగ్వేజ్ అని చెప్పాలి. ఏం అర్థం కాకూడదు. సైలెంట్గా రాజ్యాంగబద్ధమైన గెరిల్లా పోరాటానికి వరంగల్ గెరిల్లా పోరాటాలకు పెట్టింది పేరు బరాబర్. ఎవ్వరికి అర్థం కాని కోడ్ భాషలో రేపు మనం 27వ తారీఖు నాడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఆర్టికల్ 326 ద్వారా మనకిచ్చిన ఓటు హక్కును ఏ విధంగా అయితే ఆనాడు డేవిడ్ వడిసెల 3 రాళ్లతోని గోలియత్ను హతమార్చాడో ఆ విధంగానే రాకేష్ రెడ్డి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇచ్చిన ఓటు హక్కుతో దుర్మార్గులందరినీ కూడా రాజ్యాంగబద్ధంగా ఓడించబోతున్నాడు. ఆయన వెనక మీరు గాలి కావాలి, ఆయన నిప్పైతే మీరు గాలి కావాలి, ఆయన అగ్ని అయితే మీరు ఆజ్యం కావాలని చెప్పి కోరుకుంటూ మరొక్కసారి మీరందరూ కూడా మీరే రాకేష్ రెడ్డిలో ఈ 3 రోజులు నేను చెప్పిన సీరియల్స్, నేను చెప్పిన మ్యాచెస్ అన్ని బంద్ చేసి దయచేసి మీరందరూ కూడా మరి ఇంటింటికి తిరిగి ప్రచారం చేయాలని చెప్పి కోరుకుంటూ జై తెలంగాణ. సగం మంది ఎత్తుతున్నారు జై తెలంగాణ. 2 చేతులు ఎత్తి చెప్పండి జై తెలంగాణ.